శాంతమ్మా, నీకు కమల పిల్లలు పుట్టారే. మమతల తల్లి. నమస్తే బాబుగారు, మేడం గారు. వీళ్ళు నా పిల్లలు, కమల పిల్లలు. అచ్చం నా పోలికలతోనే ఎంత చక్కగా పుట్టారు. ఇంకో బిడ్డాడి, రాకరాక పుట్టిన బిడ్డ. అయ్యో శాంతి, ఏంటి బాబు తప్పిపోయినందుకు ఏడుస్తున్నావా? తల్లి క్యారెక్టర్ ఎందుకు ఇచ్చారు? ఏడుస్తున్నాను. ఆఫ్టర్ 25 years. చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోజయ్యా. నాగబాబు గారు నమస్కారం, రోజా గారు నమస్కారం. కొత్తగా ఇంట్లోకి అద్దెకి దిగానండి. నా భార్య రోజా గారు, నేను పెళ్లి కాకముందు నాకు ఎట్లాంటి మొగుడు కావాలో అట్లాంటి మొగుడే వచ్చాడు. ఎలాంటి మొగుడు కావాలనుకున్నావు? దేనికి పనికిరాను ఒక గొట్టంగాడు. పెళ్లికి ముందు నా వెనకాల ఎంతమంది అమ్మాయిలు పడేవాళ్ళు తెలుసా? అంటే పెళ్లికి ముందు ఎవరైనా లవ్ చేశారా? అంటే నేను బేసిక్ గా జంతు ప్రేమికుని, యానిమల్ లవర్ అనమాట. మరి పెళ్లి తర్వాత? పెళ్లి తర్వాత ఏమైనా అభిప్రాయాలు మారుతాయా? ఇప్పుడు జంతు ప్రేమికునే, ఒక జంతువు పెరిగింది అంతే. ఏం చేస్తున్నా నాన్న? తింటున్నా నాన్న. ఎందుకంత డల్ గా పెట్టావు ఫేసు? ఈ రోజు మా టీచర్ ఏలియన్ బొమ్మ ఏమంది నాన్న, ఏం చేయాలో అర్థం కాలేదు. దానికంత టెన్షన్ పడడం ఎందుకురా? అమ్మ బొమ్మ వేస్తే అయిపోద్ది కదా. మరి అమ్మ నీ బొమ్మ ఏమంది? పొయ్యి మీద నీళ్ళు కాలిపోతున్నాయి. ఎలా లోపలికెళ్ళు. అలవాటు లేదు కదా, కొంచెం కష్టంగా ఉంది. మాకు అవేం తెలియదు. ఇదొకటే మనకి. నవ్వు నమస్కారం, రోజా గారు నమస్కారం. ఈ రోజే కొత్తగా అతికి దిగా అన్నమాట. ఇది మా ఆవిడ. ఏమండి, వర్షం పడుతోంది, బయటికి వెళ్ళి కోనైస్ తిందామా? కోనేసి తిన్నాక బయటికి ఎందుకే? ఏం చేస్తున్నారండి? ఇది కోడి రైస్, కోనేసి. వీటికి ఏం తక్కువ లేదు. దీనికే తక్కువ కాదు. మీ నాన్న పెళ్లికి ముందు ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? అల్లుడు గారు మీ పేరు మీద మామిడి తోట రాసిస్తాను చెప్పాడు కదా. రాసిచ్చాడు కదా. ఎక్కడ రాసిచ్చాడు? ఇదేంటి మామిడి తోట? ఎలా లోపలికెళ్ళు. కొడుకు ఏం చేస్తున్నాడు? పడుకున్నాడు. పడుకున్నాడా? లేరా బాబు, స్కిట్ లేపుతావు. నిన్ను పెట్టుకుని నువ్వు పడుకునేంద్ర బాబు. నిన్ను ఎత్తుకుంటే స్కిట్ వాడు ఎత్తుకుంటాడు మళ్ళా. ఎప్పుడు పడుకోవద్దురా. చూడు, చిన్నప్పుడు నేను కూడా ఇలాగే ముద్దుగా ఉండేవాడిని. అంటే పెద్దగా నీళ్ళ దరిద్రంగా అవుతాను నాన్న. చెప్పేసుకోండి, లోపలికెళ్ళు. బాబా ఏదో ఉపద్రవం వచ్చిపోయినట్టుంది. అంత ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. టీవీ పెట్టిందండి. టీవీ పెట్టింది. కరెంట్ బిల్ ఎంత వస్తుంది? అసై ఏంటండి? టీవీ ఆన్ చేస్తే ఎవరు చూస్తున్నారు? టీవీ ఆఫ్ చేయి. వస్తాయి. ఒక్క నిమిషం అండి. ఏంటండి? లోపల ఏం చేస్తున్నావు? టీవీ పెడుతున్నా. టీ తర్వాత పెట్టు, ముందు టీవీ పెట్టు. ఏంటి లోపలికి రావట్లేదు? వస్తాయి. ఒక్క నిమిషం అండి. ఏంటండి? మన బుడ్డోడేడే? లోపల ఉన్నాడు. నువ్వు వెళ్ళి వాడిని పంపించు. నాన్న ఏం చేస్తున్నా? నాన్న తింటున్నా. తినడం తర్వాత ఏం చేస్తావు? చదువుకుంటా. ఒరే నాన్న, అన్న ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు? నాన్న నేను ఎత్తుకున్నా. నేను ఎత్తుకుంటా తర్వాత. రేయ్ నాన్న ఒక్క నిమిషం. ప్రతిసారి ఇది ఒక్క నిమిషం ఉంటుంది, వాడు ఒక్క నిమిషం లోపలికి వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. నువ్వు అంటే ఒక్క నిమిషం అని ఇద్దరు లోపలికి వెళ్తున్నారు. ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఇలా కాదు. వస్తాయి. బయటికి రా. ఏంటండి? ఒరేయ్, బయటికి రా. ఎందుకు పిలిచారండి? వాళ్ళకు ఒక క్లారిటీ రావాలి కదా. ఎందుకు పిలిచారండి? నాకు ఒక క్యారెక్టర్ రావాలి కదా. ఫస్ట్ మీకు క్లారిటీ ఉందా? సార్ ఏంటయ్యా? ఏంటి? ఎవరు నువ్వు? జనాభా లెక్కల కోసం వచ్చాను సార్. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, నా భార్య, నా కొడుకు. చెప్తే కుదరదు, చూపించాలి. వసేయ్, బుడ్డోని తీసుకొని వచ్చేయ్.
నా భార్య, ఓకే. నా కొడుకు. మీరేం చేస్తారు? నేను జాబ్ చేస్తాను సార్. మీరేం చేస్తారు? హౌస్ వైఫ్ అండి. నువ్వేం చేస్తావు? తింటుంటా గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. వెళ్ళండి సార్ ఎవరు కావాలండి? ఒక్క నిమిషం అండి. పక్కింటి ఆవిడ ఈ ఇంట్లో ఉందేంటి? ఈ విషయం ఎలాగైనా ఆయనకి చెప్పేయాలి. ఏమైందయ్యా? ఏమైంది? మీ ఆవిడ పక్కింట్లో ఉంది సార్. ఏంటి? ఆవిడ పక్కింట్లో ఉండడం ఏంటి? పక్కింట్లో ఉండడం ఇక్కడ కనబడుతుంది కదా. ఎలా? ఇందాక ఈ ఆవిడ అక్కడ ఉంది కదా, ఆవిడ ఇక్కడికి ఎట్లా వచ్చింది? సార్ ఏంటి ఏంటా? ఒక్క నిమిషం సార్. ఈయన పక్కింటి ఆయన కదా. ఓహో, ఇందాక పక్కింటి ఆయన చూసి పక్కింటి ఆవిడ అనుకున్నా. ఈ విషయం ఎలాగైనా వాళ్ళ ఆవిడకి చెప్పేయాలి. మేడం, ఎవరు? ఆయన పక్కింట్లో ఉన్నాడు. ఏమండి? ఏంటే? పక్కింట్లో ఉన్నారట. వీడు ఇక్కడికి ఎలా నేను వచ్చాడు? పక్కింట్లో ఉన్నానా? నేను పక్కింట్లో ఉంటే ఇక్కడ కూడా లఫ్ట్ గడా వీడు. ఇంత ముందే మా ఆవిడ పక్కింట్లో ఉన్నది, ఇప్పుడు మీరు పక్కింట్లో ఉన్నారు. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టడానికి వచ్చావా? సార్ సారీ సార్. ఇదేదో దయ్యాల కొంపలా ఉంది. ఇక్కడ ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది. చిచ్చి, ఏం అర్థం కావట్లేదు. అరే ఏం చేస్తున్నావు నువ్వు? ఆడుకుంటున్నా. ఆడుకోవడం ఏంట్రా? ఆడుకోవడం చదువుకోవడానికో సన్యాస తయారవుతావు. అంటే నీలాగా నాన్న. ఇలా కాదురా, ఇలా కాదు. చదువుకుంటావా? ఎల్లి లోపలికి చదువుకో. అర్థమైందా? చదువుకోవాలని చంపేస్తా నిన్ను. ఎల్లి చదువుకోవాలి నువ్వు. దయచేసి ఇంకోసారి నీ స్కిట్ లో ఎంట్రీ అడక్కు. నీ ముక్కు చూడలేక లోపలికెళ్ళా. పిల్లల్ని కంట్రోల్ పెట్టాలి సార్, లేకుండా మా మాట వినరు. ఈ రోజు వచ్చిన పోరాడు కూడా ముక్కు మీద పనిచేసిండు. అబ్బా నాన్న బుజ్జికొండ, ఏం చేస్తున్నా నాన్న? తింటున్నా నాన్న. తిన్న తర్వాత ఏం చేస్తున్నావు? చదువుకున్నా నాన్న. తిన్న తర్వాత చదువుకోవద్దు నాన్న, ఆడుకోవాలి. అప్పుడే తిన్నది అరుగుద్ది. అర్థమైందా? ఆడుకో. పిల్లల్ని చాలా జాగ్రత్త పెట్టాలి సార్ కంట్రోల్, లేకుండా మా మాట వినరు అసలు. ఒక్కొక్కని మా తాపి చెప్తున్నా. ఇప్పుడే చెప్పాను కదా చదువుకోమని. నువ్వే కదా ఆడుకోమన్నావు. నేనప్పుడు ఆడుకోమన్నా, చదువుకోమని చెప్పాను కదా. ఇప్పుడే కదా నువ్వు ఆడుకోమన్నావు. లోపలికెళ్ళు, చదువుకోమా. నాతో ఈ చదువులు అవ్వవు. నాకు పెళ్లి చేసే. పెళ్లి చేయమని పెళ్లి చేస్తా. లోపలికెళ్ళు దరిద్రుడా. ఏంటండి చిన్నపిల్లలు? నా వల్ల అవ్వట్లేదు, నాకు పెళ్లి చేసి. ఏవండి? ఏంటి? నాకు చీర కావాలి. బీరోలను తీసుకో. నాకు కొత్త చీర కావాలి. కొని అని ఏం చేస్తావు? చీరేస్తా. చిరిస్తా. ఎన్ని సారీస్ కావాలి నీకు? 5. 5 బంగారం 10 తీసుకో. ఏంటి ఒక్క నిమిషం, నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. తొందర వచ్చి నీ బండి తిప్పాడు లోపు. అక్కడ చేస్తా. ఎక్కడికండి? ఆ షాపింగ్ అనేది ఎక్కువ. మా ఆయన అడిగితే గానీ ఏది కొనిపియను. ఈసారి అడగకుండానే కొనిస్తున్నా. ఈ శాశ్వతం అస్సలు మిస్ చేసుకోవద్దే. ఎక్కువ. ఆఫీస్ లో బాస్ చాలా టార్చర్ పెడుతున్నాడు. తొందరగా వెళ్ళాలి ఆఫీస్ కి. పదండి. ఎక్కడికి? షాపింగ్ కి. షాపింగ్ ఏంటి? షాపింగ్ ఆఫీస్కి వెళ్తున్నా నేను. మీరుగా 10 చీరలు కనిపిస్తాను. 10 చీరలు కొనిపిస్తా. మొన్న 5 చీరలు కొనుక్కున్నావు కదా. కొనిపిస్తారా? కొనిపివరా? అది రోజు రాత్రి అన్నం లేదు. సరే కొనిస్తా పదా. చూసుకో చీరలు ఇవన్నీ చూసుకో మొత్తం చీరలు. నాకు తెలిసి షర్ట్ బాగుంటుంది అనుకుంటా. నువ్వు ఆ వైట్ సైడ్ ట్రయల్ ఓకేనా? బాగుంటది. నువ్వు ఈ పింక్ సారీ ట్రయల్ చేసిరాపో. ఏంటి బాగుంది చూడండి. నీకు వైట్ సారీ చెప్పే కదా, ఈ సారీ ఎందుకు తీసుకున్నావు నువ్వు? ఇప్పుడు కదా రెడ్ బాగుందన్నారు. నేను ఎప్పుడు చెప్పాను వైట్ సారీ చెప్పే కదా? లేదా దొబ్బిందా? మైండ్ దొబ్బిందా? ఏమండి ముగ్గురు తెచ్చాడు అనుకున్నావేనా? మీరే కదండి వైట్ సారీ బాగుంటుంది అన్నారు. నేను పింక్ సారీ అని చెప్పాను. వైట్ సారీ కదా. వైట్ సారీ కాదు పింక్ సారీ చెప్పాను. ఎలా? ఇదిగోండి వైట్ సారీ. వైట్ సారీ అండి వైట్ సారీ. నేను ఏం చెప్పాను? అమ్మో సరే పింక్ అంటే ఒకసారి వైట్ అంటే అసలు మీరు పొద్దున తాగారా ఏంటి? నీకేది ఇష్టం? పింక్. అయితే అదే కట్టుకో.
అండి ఇదిగోండి రైట్ సారీ. ఏంటి అసలు మీకు పిచ్చి లేసిందా? రెడ్ సారీ కట్టుకుంటే పింక్ సారీ అంటారు, పింక్ సారీ కట్టుకుంటే వైట్ సారీ అంటున్నారు. పిచ్చి పిచ్చిగా ఉందా మీకు? షాపింగ్ అయిపోయింది, రండి బండి తీయాలి మళ్ళా. నువ్వు వచ్చావు నాలాగే ఉన్నావు. నువ్వు వచ్చావు నాదనే అన్నావు. నువ్వు వచ్చావు నాదనే అన్నావు. ఇందులో మా వైఫ్ ఎవరు? ఇందులో నా వైఫ్ ఎవరు రా? నా కొడుకు. నా కొడుకు. మమతల తల్లి. బాబు అనిల్ బాగున్నావరా? నేను ఎలాగోనో ఉన్నా. వాడింటమ్మా అచ్చు నాలే ఉన్నాడమ్మా. ఎవడ్రా? చూడు. బాబు ఎవరమ్మా నువ్వు? నేనురా, మీ అమ్మనిరా. అంత ఓవరాక్షన్. అమ్మా ఎవరమ్మా? నీ తోడ పుట్టిన తమ్ముడురా. మేమిద్దరం ఓకే. ఇందులో నా భార్య వాళ్ళమ్మా. నా భార్య ఎవరమ్మా? అది వాళ్ళ అమ్మల్ని అడగండ్రా. వాళ్ళ అమ్మ ఎవరు? మమతల తల్లి. మా సునీత బాగున్నావా తల్లి? అది కాదుగా నాది ఎవరితో నాలాగానే ఉంది. మమతల తల్లి. అనిత బాగున్నావా తల్లి? నేనమ్మా మీ అమ్మని. ఇదంతా పక్కన పెట్టండి. వీళ్ళు మీ బిడ్డలు, మేమిద్దరం మా అమ్మ బిడ్డలు. వీళ్ళెవరు బిడ్డలు? వాళ్ళ అమ్మ నాన్నని అడగాలి. వీళ్ళ అమ్మ నాన్న ఎవరు మరి? వాళ్ళ అమ్మ నాన్న మీరే. ఇంతకీ నీ కొడుకు ఎవరు? నా కొడుకు పేరు బన్నీ. నా కొడుకు పేరు బన్నీ. బన్నీ బన్నీ. రోజా గారు, దీంట్లో మా ఇద్దరు నా కొడుకు ఎవరండి? తిండి ఎవరికి ఇష్టం? నువ్వేం చేస్తుంటావు? తింటూ ఉంటే అయితే వీడే నా కొడుకు. అరే మనం ఇక్కడ ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతావు. నువ్వు ఎక్కడ ఊరికి వెళ్ళిపోతా? వేరే ఊరికి వెళ్ళిపోతా. ఎవరికి వెళ్తావు నువ్వు? నేను విజయవాడకి వెళ్తా. నువ్వు? నేను బెజవాడకి వెళ్తా. ఫిక్స్. ఇది కరెక్ట్. రైట్. అమ్మాయి. ఖైదీ ధర్మ పారిపోతున్నాడు. హలో హలో డీజీపీ గారు. సార్ ఇక్కడ ఖైదీ ధర్మ తప్పించుకుని పారిపోతున్నాడు సార్. వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. మీరు పోలీసే సార్? ఓకే ఓకే ఓకే. అయితే వెంటనే అగ్నిని ప్రవేశపెట్టండి. అగ్నియా? అయితే ఓకే సార్. పోలీస్ ఆఫీసర్ ఏమైంది సార్ ఖైదీ ధర్మ తప్పించుకొని పారిపోతున్నాడు సార్. ఎలా తప్పించుకున్నాడు? సార్ లాస్ట్ టైం మీరు పెట్టిన బొక్క నుంచి తప్పించుకొని పోయాడు సార్. ఆ బొక్క పూడ్చమని చెప్పాను కదా. ఆ పూడ్చమని ఆడికే పని చెప్పాను సార్. ఆడు పని చేస్తాడు అనుకున్నాను కానీ ఇంత పని చేస్తాడు అనుకోలేదు. ఇంతకీ ఆ ధర్మ ఏది? సార్ సార్ ధర్మ సార్. ఆగ్రా. ఇది ఆగ్రా కాదు, హైదరాబాద్. ये मेरा अड्डा है तो हजार साले हमें पुलिस ऑफिसर ఎందుకు పారిపోవాలనుకున్నావు? సార్ జైల్లో శిక్షలు అంటే సుదులతో కూర్చోడం, అరికాల మీద కొట్టడం, కరెంట్ షాక్ పెట్టడం అనుకున్నా. ఏదో అలవాటు అయిపోయింది కదా, మేనేజ్ చేద్దాం అనుకున్నా. మీరేంటి సార్ పటాస్ ప్రకాష్ కిట్లు, వెంకీ మంకీ కిట్లు చూపించి చంపుతున్నారు? అవి ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ. వీరికి థర్డ్ డిగ్రీ చూపించండి రా. థర్డ్ డిగ్రీ ఏంటి సార్? ఆ రాకేష్ గారి స్కిట్లు. సార్ ఒకరేంటా విన్ని? పోలీస్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్. ఆ ధర్మం మళ్ళీ తప్పించుకున్నాడు సార్. ఇప్పుడే కదా బొక్క వేసాం సార్. ఇందాక మీరు పెట్టిన బొక్క నుండి తప్పించుకున్నాడు సార్. అయ్యో, ఇంతకీ ఆ ధర్మ ఎవడు? క్రిమినల్ సత్య తమ్ముడు సార్. క్రిమినల్ సత్య తమ్ముడా? వాడు ఏం చేశాడు? త్వరగా చెప్పురా. చెప్పండి సార్. ఓ టెన్షన్ టెన్షన్. ఇప్పుడే ఆ సత్య ధర్మాన్ని భూమి లేకుండా చేస్తాను.
ఇంతకు ముందు ఏదైనా పంజాబీ డాబాలో పనిచేసేవాడు ఎందుకు నువ్వు ఇలా చేస్తుంటే అక్కడ పిండి పిసికినట్టు చాలా బాగుందిరా. చంపేస్తా నీ అమ్మ. టెన్షన్ నా పోలి జిబ్బు కట్టేసుకొని హైదరాబాద్ సిటీ మొత్తం చూపిస్తా. హైదరాబాద్ తగిలి కలకత్తా తీసుకెళ్ళింది ఇష్టం వచ్చినట్టు కొట్టి కలకత్తా ఊరు మొత్తం చూపించాను. అక్కడ కాళికాదేవి దర్శనం చేసుకుంటాను. ఓహో ఇక్కడ ఉన్నాను. ఇదేంటిది? వేడే సౌండ్. అన్నయ్య వాడు జీపు స్టార్ట్ అవ్వట్లా. ఇలా కాదు, ఎలాగైనా మీకు శిక్ష పడాలి. పనిష్మెంట్ నీకు నాకు కాదురా, ఆడికి. వచ్చింది. నువ్వేం చేస్తున్నావు అసలు? ఏవో సినిమాలు చేసుకుని హాయిగా బతుకుతున్నాను. దాల్చిన చెక్కలు స్మగ్లింగ్ చేస్తున్నారట. దాల్చిన చెక్క గంధం చెక్క స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా దాల్చిన చెక్క స్మగ్లింగ్ చేస్తారంట. ఏదైనా చెక్కనే కదరా. మీ ఇద్దరిని బొక్కలేసి ఫాట్ అని కొడితే ఏమైంది? వాళ్ళిద్దరికి బెయిల్ వచ్చింది సార్. వీళ్ళకి బెయిల్ ఎవరు ఇచ్చారా సార్? వాళ్ళు రౌడీజం మానేసి 5 సంవత్సరాలు అయిందంట సార్, అందుకే బెయిల్ ఇచ్చారు సార్. నేను రౌడీజం మానేసి 5 సంవత్సరాలైంది. ఏదో నేరాలు ఘోరాలు సీరియల్ చూసుకుంటూ ఇంట్లో హాయిగా ఒక పెద్ద కిరాణా దుకాణం పెట్టి దాంట్లో కొంచెం కందిపప్పు కొంచెం పెసరపప్పు అమ్ముకుంటూ ఉంటే నన్ను పంది కొక్కునట్టు కొట్టి ఇక్కడికి తీసుకొచ్చావు. దానివల్ల నాకు ఎంత నష్టం జరిగిందో తెలుసురా? ఎంత నష్టం వచ్చింది? 2 కిలోల కందిపప్పు. వీడు మనకు పాత రోజులన్నీ గుర్తు చేశాడు, మనల్ని బొక్కలు వేశాడు. రౌడీజం మళ్ళీ మొదలు పెట్టాల్సిందే. ఒక్కసారి చెప్తే చాలు, ఎయిటింగ్ లో 3 సార్లు వేసుకుంటారు. ఇప్పుడు ఈ సత్య చేస్తున్న రౌడీజం ఏమంటావు? ఇప్పుడు అర్థమైందా? నువ్వు మాటికి నా మీద ఉంపిస్తుంటే నాకు ఎంత బాధగా ఉన్నాదో. పక్క తీర్చుకోవాలి, వీడంతా చూడాలి. మనం వెళ్దాం ఇంటికి. ఇంటికి వెళ్దాం. పడుకున్నాడు, చంపేద్దాం. పద. ఏం చేస్తున్నావు? నా 2 కిలోల కందిపప్పు పోయింది కదా, ఆ 2 కందిపప్పు ఉందేమో దొంగతనం చేద్దాం రా. ఇంకమ్మా మనం దొంగలం కాదు, రౌడీ. సత్య ధర్మ. ఓకే రిలాక్స్. అన్నయ్య ఏం చేస్తున్నావు? వాడు రిలాక్స్ అన్నాడు కదా, అందుకే పడుకున్నాను. అన్నయ్య దీన్ని చంపేద్దాం. రెడీ 1 2 3. రిలాక్స్. ఇంకా మళ్ళీ పడుకున్నాడు. అయ్యో వాడు మాటికి రిలాక్స్ అంటున్నాడు రా, అందుకే పడుకుంటున్నాను. 1 2 3. అగ్ని అగ్ని. వీడికి ఓవర్ యాక్షన్. ఏం చేయలే ఇంకా. అలాగా సత్య. వాట్ ఎ టైమింగ్.
సుంది చూడాలమ్మా మనం ఆ అగ్నిగాన్ని చంపేశాం. వాడి మట్టికి వాడే కదా చచ్చిపోయాడు. ఏ అందరూ అలాగే అనుకుంటున్నారు. పద మన ఇంటికి వెళ్ళి పద. చచ్చిపోయా అనుకుంటున్నారు కదా వాడికి ఆ 2 కిలోల కాంతిపప్పు విషయం ఏదో చెప్తావా నాకు? ఎస్, మనం రౌడీజన్ స్టార్ట్ చేసాం, వాడిని చంపేశాం. ఏంటని ఏడుస్తున్నావు? ఆ 2 కిలోల కందిపప్పు ఎలా తేవాలని ఏడుస్తున్నాను. మమ్మీ, అన్నయ్యకు కందిపప్పు వేసాను పెట్టు. కందిపప్పు ఇంట్లో అయిపోయిందిరా, తలకాయ కూర చేశాను రా. నీకు చెప్పాను కదా అక్కడ కందిపప్పు దొంగతనం చేద్దామని. పెట్టు. ఏ అగ్ని, ఇవాళ దాకా ఏ పోలీసు నా గడప దాటి రాలేదురా. ఏ పోలీసు నీ గడప దాటి రాలేదు కదా, ఈ పోలీసు వస్తారా? గడపేది అక్కడ గడపే లేదు. ఏంటేంటో చేస్తాడు. గుడ్లు 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 కూర ఏం కాదు, ఇది తలకాయ కూర. ఇలాంటి ఫాల్తు పని చేయడానికి సిగ్గులేదా? నువ్వు సీన్ చెప్పడానికి నీకు సిగ్గులేదా? అమ్మా, ఏం కూర? తలకాయ కూర బాబు. బ్యూటిఫుల్. తలకాయ లేని వాళ్ళకి తలకాయ కూర పెడుతున్నావు, నువ్వే కరెక్ట్ అమ్మా. రా బాబు, నీకు బ్రెయిన్ ఫ్రై పెడతాను. టెన్షన్ అమ్మా, ఒక చిల్లు బీరమ్మా. ఇందా కొనింది బాబు, కానీ ఇప్పుడే అయిపోయింది. కనిపించే 3 సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి 10 రూపాయలు అయితే కనిపించే 4వ సింహరా ఈ పోలీస్. మీ డైలాగ్ లాపండి సార్, మాకు అరెస్ట్ చేస్తారని చెప్పండి. కొన్ని మనుషులు తీసుకురామా. అలాగే బాబు. అవసరాల కోసం దారి తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో ప్రతి మనిషిలో లోతుగా కూరుకుపోయే ధర్మం ఒకటే అహం. ప్రతి పురుగును కలిసి చూడు కనిపించే నిజం ఒకటే ఆకలి. తప్పించే ఆత్మల్లా శాసించే శక్తి ఒకటే ఆశ. అని చేస్తుంది పోలీస్ స్టోరీ కదా. వీడేంట్రా ఏదో సినిమాలో డైలాగ్ చెప్తున్నాడు. వీడు అటువంటి క్యారెక్టర్ లో అన్ని మర్చిపోతాడు అంతే. మన పేమెంట్ విషయం నేను ఉన్నాను కదా. ఇంకొక డైలాగ్ ఉంది, అమ్మ డైలాగ్ చెప్పేసి అమ్మా కనిపించే 3 సింహాలు చట్టానికి ఏంట్రా రెచ్చిపోతున్నా? నువ్వు అగ్ని అనుకుంటున్నావా? సత్యకాని ఓవర్ యాక్షన్ చేశాడంటే నీలాంటి వాళ్ళ అందరికీ పనికిరారు. చూడా ఇప్పుడు శ్రీ గురు చరణ సరోజర జనజమున ముఖరు సుధారి జోదాయక ఫలచారి బుద్ధిహీన తనజానకు సుమనో పవన్ కుమార్ దేహమై హరో కలేశ వికార్ జయ హనుమాన్ జ్ఞాన గురు సాగర్ జై కపీస్ లోకం సాగర రామ దోస అతనుత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ నివారణ సఖి కంచన వరద విరాజ సుబేసా కానత కుంటల్ కించిత కేసా हाथ बज्रो ध्वजा विराजे राम दुआरे तुम रखवारे हो तुम आज्ञा बिन पैसारे सब सुख रहे तुम्हारी शरण तुम रक्षक हो कोदन्ना आपन तेज समारो आपो तीनों लोग भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे बोलो श्री रामचंद्र की जय. సార్ అయిపోయిందా సార్? లేదు, ఇంకొక డైలాగ్ ఉంది. ప్రపంచం మొత్తం మీద ఓవర్ యాక్టింగ్ చేయడానికి వరల్డ్ రైట్స్ తీసుకున్నది ఈ సత్యప్రకాష్ ఒక్కడే. ఇంకోటి ఓవర్ యాక్టింగ్ చేయడానికి వీల్లేదు, ఇంకోటి ఓవర్ యాక్టింగ్ చెయ్యలేను. బాబు మంచిది తాగుతావా? నువ్వు ఇంకా సీల్ నుంచి బయటకు రాలేదా? మీరు వచ్చేసారా? ఈ సమాధిలో గుళ్ళ పెట్టిన నేను తుడుకు చేస్తా రాస్కెల్. అర్థమైపోయింది కదా
బతుకుతాడా? యాక్చువల్లీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? అక్కడ నుంచి నా ఉంగరం పోయినది, నా అంగుళికం ఎక్కడో ఉన్నది, అది చూసుకొనడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎవరి దగ్గర నా అంగుళికం ఉందా? అంగుళికం ఉందా? మీరు గిట్లా సాఫ్ట్ గా అడిగితే ఇచ్చేటట్లు లేరు. ఇగో మర్యాదగా నా ఉంగరం పోయింది, ఇస్తే ఇయ్యుర్రి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తే. అరుదతి కదూ, అబ్బాలే నమ్మాలే. నన్ను నమ్మినా ఎవ్వడు కొనడు. అరుదతి పగ తీరని పిశాచినై కసితో పగతో రగిలిపోతూ రాస్కల్. కసితో పగ్గతో అందంగా ఉన్నంత మాత్రం పై పైకి వస్తావా? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎవరు చెప్పండి? క్యాటరింగ్ చేయాలి. చీకటి మాస్టర్ చూడండి, అందమైన అమ్మాయి పైకి ఎలా వస్తున్నాడు. నీకు ఒకరు కావాలంటే కొనిస్తాం కానీ తొందరగా వెళ్ళిపోమ్మా నువ్వు. అదే నీకు బాగా ఇక్కడ బాగా అవుతుంది, ఇక్కడ బాగా అవుతుంది. అరుదతి రా రా రావే రా. నేను రాను. ఒక్క ఫోన్ వస్తుంది. హలో, డైరెక్టర్ గుణశేఖర్ గారు, ఏది మీ సినిమాలో క్యారెక్టర్ ఉందా? చలో ఆబ్వియస్లీ ఎక్స్ట్రా జబర్దస్త్ మనమే మంచి. నాకు ఇక్కడ క్యారెక్టర్ ఉందా? ఉంది. ఏంది? శివం క్యారెక్టర్. ನಾನು ತೇಡಿ ಬಂದೆ ನಿನೆವು ಕೊಂಡಾಡಿ ಮಂಜವೇ ನಾನಿಡ ಎನ್ನಯಂ ಕೈ ತೊಡ ತೋಗಯುಂ ತೋಳಿನ್ ಮೇಲಾಡ. ఏంటి దాని క్లాసికల్ డాన్స్ అంటారా? చీమలు ఉన్నాయి అక్కడ. అదే వాసన పగ తీరని పిశాచినై కసితో పగతో రగిలిపోతున్నా రావే. చూడండి, ఇది గద్వాల్ కోట నాది, ఇది నీ కబ్జా చేశాను. మర్యాదగా వెళ్ళిపోండి, అరుదతి వస్తుంది. ఈ గద్వాల్ కోట నాది. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన, మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చిన. వసే అరుంధతి రాస్కెల్, ఈ సమాధిలో గుల్లబెట్టిన నిన్ను ఒక్కసారి తుడుకు చెయ్యాలి. ఎవరు నువ్వు? ఆడదాని మీదకి అలా వస్తావా? రా రా అన్నావుగా, రా. నువ్వు అరుంధతి కాదు, కాంచనాని. కాచరా నాకు వద్దు. నా అరుంధతి నాడు ఈ సమాధిలో కుల్లబెట్టిపోయింది, అది నాకు కావాలి. ఐ వాంట్ అరుంధతి. వెరిసి అరుంధతి లేదు, నేనే ఉన్నా, రా. యాక్చువల్లీ నా అరుంధతి లేదు కాబట్టి, మీ ముగ్గురు వచ్చారు కాబట్టి, మీ ముగ్గురులో ఎవరినో ఒక్కని. ఎవరో ఒకళ్ళు ఎందుకు, నన్నే. अरे भाई, हम दोनों खाना नहीं बदकू सकता, लेकिन मंदू नहीं बदकू नहीं सकता. హిందీ రాకపోతే వచ్చిన డైలాగ్ చెప్పాలి. కకే కిచుకు అంటే ఊరికి అర్థం నీకు వచ్చా? నువ్వు చెప్పు ఒకటే. అబ్బా, నాకు ఇలా బట్టలు లేకుండా ఉంటే నాకు సిగ్గేస్తుంది. నీకు అది మాకు సిగ్గేస్తుంది చూడలేక. కొత్తగా వేరేదైనా చెప్పు. అబ్బా, బట్టలు ఉంటే బట్టలు పిండలేదు. బట్టలు పిండలేదా? ఇప్పుడు బట్టలు ఊరు పెడతారు. ఓకే, చంద్రబాబు కొద్దిగా దాంతో పిండిపిద్దాం. కొంచెం బట్టలు పిండవా? ఆ బట్టలు నాకు ఒక్క నిమిషం. என் பந்தமோ இது நின் பந்தமோ ஏழ் ஜென்ம பந்தத்தின் தொடராகுமோ என் புஷ்பமோ இது தேன் புஷ்பமோ எண்ணங்கள் கலந்தாடும் புது புஷ்பமோ. మానవా, అవనా ఉంగరం ఇస్తే నేను పోతా కదా. ఏ పసుపు, నువ్వు 20 సంవత్సరాల బట్టి లోపలే ఉన్నావు కదా. యాక్చువల్లీ పగ తీరని పిశాచినై పగతో రగిలిపోతున్నాడు. ఆ రగిలేదేదో నా మీద రగిలి కొంచెం నిప్పంటించబ్బా. ఆకలేస్తుంది, కొంచెం అన్నం పెడతావా? అన్నం వండలేదు నాన్న. కిందలు కడిగావా? కడగలేదు. చంద్రముఖి కదా, చంద్రముఖి ఈ గిన్నెలు కడుగు ఒకసారి. గుణశేఖర తోం 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 తోం. యాక్చువల్లీ మీరు నాకు ఎవరు నచ్చలేదు. నా అరుదతి కోసం వెయిటింగ్. దయచేసి వెళ్ళిపోతే. ఏంటి? నేను నచ్చలేదా? నా నచ్చ. ఒకసారి చూడు. ఏది చూసా నచ్చలేదు, అర్థమైందా? బయటగా
ఓకే నేను చూడడానికి అందంగా ఉంటాను ముద్దు పెట్ట మానవా! నేను మానను రాష్ట్రాలు ఇటు అందం చూడుము. ఎట్లా చూస్తే నాకు ఏం అనిపించట్లేదు మీరు వెళ్ళండి. నీకేమనిపించట్లేదా? ఒక్కసారి నన్ను చూడు అనిపిస్తుంది. వెళ్ళిపోయి రాసుకెళ్ళి వెళ్ళిపోయి ఆ సమాధి కట్టుకుంటారు ఈ అబ్బాయి ఇక్కడ వెళ్ళిపోయి మీరు. బాబు నేను కూడా వస్తున్నా. ఎక్కడికి వస్తారు వెళ్ళిపోయి. ఆకాశం తిరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టు కిం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా. అనుకుంటే మాత్రం ఈ బాసులందరూ ఇంతే అనుకుంటా, ఒక్కడు సరిగ్గా ఉండరు. ఇప్పటి వరకు చాలా జాబులు మారా, ఈ జాబ్ కూడా మానేశా. ఈ విషయాన్ని వెంటనే మా చిన్నోడికి ఫోన్ చేసి చెప్పాలి. చూడ్డానికి ఎంత అందంగా ఉన్నారు, ఎంత బాగున్నారో. నా టైం అంటే నాకే తెలియట్లేదు. చూసిన ప్రతిదీ పడిపోతుంది. హలో చెప్పరా చెప్పరా బాబు. చెప్పరా రే. ఏరా రే. అరే వినిపిస్తుంది చెప్పరా బాబు. చెప్పరా బాబు. నేను ఇప్పుడే ఇక్కడ వదిలేసా. నేను ఇప్పుడే వదిలేసిన. దేని గురించి మాట్లాడుతున్నావు? నేను అమ్మాయి గురించి మాట్లాడుతున్నా. నేను జాబ్ గురించి మాట్లాడుతున్నా. వదిలేస్తుంది 3,000 జాబులు చేస్తావు. వదిలే. నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఆర్ నారాయణమూర్తి వాయిస్లు చేస్తుంటావు? వదిలే. చాలా కష్టం బాబు. ఇది కూడా చాలా కష్టం. నువ్వు గొప్పరా బాబు. ఓకే ఉంటున్నా. నేను ఇంటికి వెళ్తున్నా. ఓకేనా? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. సీతమ్మ బాకెట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో ఎరగా పోసింది. పోసిన మాయా నువ్వు ప్రకాశ్ రాజువి. అదే ప్రకాశ్ రాజు నువ్వు. ఈ చిన్నవాడెక్కడా రాలేదు ఇంకా నువ్వు గట్టిగా అరకే బాబు. నువ్వు ఏంటా అరుపేంటి? నా చిట్టు తల్లి. నాన్న నేను వచ్చి చాలా సేపు అవుతుంది. ఏరా చిన్నాడదా? నేను చిన్నోన్ని కాదు నాన్న, పెద్దోన్ని. అమ్మ సీత నీ పెళ్లి చేస్తాను. సిగ్గేస్తుంది సిగ్గేస్తుంది నన్ను. పెద్దోని చేసుకుంటావా? నీకు నచ్చాడా? నచ్చాడు. పెళ్లి కల్లా వచ్చేసింది సీతకి. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు ఎట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. హలో ఏంటి పెళ్ళా? పంపిస్తావా? పెద్దోని పంపిస్తాను, మీరు పెట్టండి ఫోను. అరే పెద్దోడా నువ్వు ఆ విజయవాడలో పెళ్లికి వెళ్ళాలరా? నేను వెళ్ళను కాక వెళ్ళను. నేను విజయవాడ వాళ్ళ పెళ్లికి వెళ్ళను. సరే అందుకనే వాళ్ళు రాజమండ్రిలో పెట్టుకున్నారు పెళ్లి. నువ్వెన్ని చెప్పినా నేను మాత్రం ఆ పెళ్లికి వెళ్ళను. సరే ఈ పెద్దోడు అంతా ఇంతేమ్మా. ఆ చిన్నోని పంపిస్తా నేను. ఎంత లోపలికి వెళ్తా. సరే 6 అడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా. మా ఇంటికి బోల్డ్ మంది బంధువులు వస్తున్నారు. నువ్వు వచ్చేవాళ్ళు రిసీవ్ చేసుకొని ఇంట్లో పనులు చూసుకుంటా. వెళ్ళు. మా నాన్నకి పని పడలేదు. ఏమంటే బాగుంటారా? ఏమి ఇచ్చాను మీకు అతడి. ఆ పెళ్లికి వెళ్ళమన్నాడు విజయవాడ పెళ్లికి. ఈ మధ్య నా టైం అంటే నాకే తెలియట్లేదు. చూసిన ప్రతిదీ పడిపోతుంది. వెనకుంది చూడు అందగత్తే. ఒకసారి, రెండోసారి, మూడోసారి. వస్తావు రమేష్ మామయ్య? బాగున్నావా? బాగున్నాను రా. ఎలా ఉన్నావు? బాగుండాలి. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. మీ పెద్దోడు ఎలా బాగుండాలి. అందరూ బాగుండాలి. అందరూ బాగుంటే మనం బాగుంటాం. డైలాగ్ చెప్పినవరా. మీ పెద్దోడు ఎలా ఉన్నాడు రా? అక్కడ ఆన్లైన్ ఉన్నాడు. మరి వాన్లోనే ఉంటాడు. అని ఎవరికన్నా చూపించండి రా, అని అలా వదిలేకండి రా. అదేంటది? అతి నటన, ఓవర్ యాక్షన్. ఆ ఒక్కటి చేసుకుని బతికేస్తున్నారా నువ్వు మీ అన్నయ్య. మీరే ఓవర్ యాక్షన్ అనుకుంటే మీ నాన్న ఓవర్ యాక్షన్ రా. ఇదేనేంట్రా? జబర్దస్త్ లో అసంతృప్తి అన్నం ఉందంటే అది మీ టీమేరా. మీరు మాట్లాడుకోండి. మేము ఇలా ఉంటాం, మాలా ఉంటాం. ఎల్లు తినడానికే కదా వచ్చా. ఆ కొబ్బరికాయ సాంబార్ వేసింది తిను.
ఏం పెళ్లికి వచ్చావా సర్కస్కి వచ్చావా? నిన్ను చూసి నేను ఎప్పుడో పడిపోయాను తెలుసా? చూడడానికి అన్ని పడిపోయిందా ఉన్నావు, నువ్వు నాకు పడిపోయావు ఏంటి? బేసికల్లీ అమ్మాయిలు 2 టైప్స్. టైప్ 1 చీప్ ట్రిక్స్ కి పడిపోతుంటారు. టైప్ 2 వాళ్ళ కోసం యుద్ధాలు చేయాలి, త్యాగాలు చేయాలి. నేను నీ చెప్తుంటే ఆలోచిస్తున్నావు ఏంటి? నువ్వు ఈ 2 కాకుండా ఇంకో టైప్ అనిపిస్తున్నావు. ఇంకో 5 నిమిషాలు ఉన్నావు అనుకో, ఎక్కడ ముద్దు పెడితే నాకే తెలియదు. పెళ్లికి ఎందుకు వచ్చినో ఏమో నాకు అర్థం కావట్లేదు. చిన్నోడా బాగున్నా? బుర్ర పెంచమంటే బుర్ర పెంచండి రా. మరి భోజనం చేద్దారండి. తినమని ప్రేమరా సీతరా మన ఇంటి కళ. అందరూ బాగుండాలి, అందరూ బాగుంటాం, మాకు బాగుంటాం. బాగుంటారు లేరా? నేను కూడా చాలండి, నేను కూడా చాలండి. ప్రకాష్ రాజ్ని దొబ్బుతురా దాని నుంచి. పచ్చడి అమ్మా సీతకి. పచ్చడి ఎక్కడి నుంచి తెచ్చారు? విజయవాడ నుంచి. నేను తిన్ను కాక తిన్ను. సరే రైస్ పెట్టరా కొంచెం. ఆ బియ్యం ఎక్కడి నుంచి తెచ్చారు? విజయవాడ నుంచి. నేను తినను కాక తినను. నువ్వు పుట్టింది విజయవాడలేనారా? నేను చచ్చిపోతాను. ఆ పో పేడ వదిలిపోతా. మా చెల్లి పెళ్లిని అంగరంగ వైభవంగా బాగా చేద్దాం. ఓకేనా? సరేనన్నా, ఈ భరోసా చాలు నాకు. చిన్నోడు మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. ఇప్పటి నుంచి ఆ బెజవాడాలతో మాట్లాడలు గాని వెళ్ళడం గాని జరగకూడదు. ఓకే ఓకే. ఎందుకేమైంది? వెళ్ళి కడిగానా? ప్రతి ఒక్కరు అడిగేవాళ్ళే. వెళ్ళారుగా బెజవాడ, సెట్ చేసుకున్నారుగా అమ్మాయిని, లైన్ వేసుకున్నారుగా, కొట్టారుగా. వేసింది. సరే ఇప్పుడు ఏం చేద్దాం? నాకు నీలాగా ఓవర్ యాక్టింగ్ చేయడం రాదు. నువ్వే వెళ్ళి ఆ బెజవాడాలతో నాటకాలు వేసుకో. వెళ్ళు. నువ్వెందుకు పూలకు నిన్ను తన్నావురా? ఎక్కడున్నావురా? నేను మేడ మీద ఉన్నా. నువ్వెక్కడున్నావు? వాకిట్లో ఉన్నా. ఓకే ఓకే. హలో హలో, ఎక్కడున్నావురా? నీ మేడ పైన ఎక్కడున్నావు? నేను వాకిట్లో ఉన్నా. సరే సరే, ఇక్కడ ఉన్నావా? నువ్వు ఇక్కడే ఉన్నావా? పూలకుండా ఎందుకు తన్నావురా? డబ్బులున్నాయారా? ఉన్నాయిరా. ఓకే ఓకే. సరే నానిపిస్తారా? నానా మాయా ఏంటమ్మా? మాయా ఏంటమ్మా? జబర్దస్తి ప్రోగ్రామ్ కి వెళ్దాం మాయా. అక్కడ నాగబాబు గారు అంటారు, రోజా గారు అంటారు, సుధీర్ అంటాడు, గెటప్ సీన్ కూడా అంటాడు మాయా. సరే అమ్మా వెళ్దాం. గెటప్ సీన్ అంటేనే జబర్దస్త్. ఇక్కడ కూర్చుందామా? ఓకే రండి. బాగుండాలి, అందరూ బాగుండాలి. అందరూ బాగుంటాం, మనం బాగుంటాం. ఏం చేస్తున్నారా? అలా చేయాలి కామెడీ. అది మీరు ఎప్పుడు చేస్తారు? హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలి, అంతే. అందరూ బాగుండాలంటే మీరు స్కిట్ క్లోజ్ చేయాలి. పదండి వెళ్దాం. రాబంది ఎక్కినట్టున్నావు కదరా బాబు. ఆహో, ఈ లోకం కూడా నాలాగే ఎంత అందంగా రమ్యంగా ఉన్నది.
డైరెక్ట్ గా పడిందా? నువ్వు నా అంత అందంగా లేకపోయినా పర్వాలేదులే పర్వాలేదులే అలా విహరించాలి. జై చిరంజీవా జగదే కవీరా జై చిరంజీవా జగదే కవీరా అసహాయ శూర అంజని కుమార జై చిరంజీవా. ఇప్పుడు ఎలా సరే నేను విమాన పర్వతాలకి బేబీ షాది కోసం మూడిగా తీసుకోవాలి. ఇది చిరంజీవి గారి వాయిస్, సాయి కుమార్ గారి వాయిస్. రా బాలిక. ఎంతకాలం రా మీరు ఒకే స్కిట్ ఎన్నిసార్లు చేస్తారా? కొత్తగా సార్, డిఫరెంట్ గా. ఎంత డిఫరెంట్ రా, ఎప్పుడు ఇదేనా? సరేరా, మీరు ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఆపలేము. ఛాలెంజ్ ఇస్తాను. లాస్ట్ టైం ఇచ్చాను వాళ్ళకి, స్కేట్స్ చేసుకొని చేయండి. స్కేటింగ్ మొత్తం రఫ్ ఆడి చేస్తా సార్, బాల్ కాదు. చికెన్ బుచ్చి ఏమంటావా? చెయ్యి తెలుసుద్ది. అందాలలో మహోదయం భూలోకమే నవోదయం. రెక్కలేరా, కాళ్ళకి చక్రాల దగ్గర రెక్కలు దుబ్బినాయా? ఈ లోకం ఎంత బాగుంది. నా పేరే రాజు, ఎన్ పేర్దా రాజు, మేరా నామ్ రాజు, మై నేమ్ ఈజ్ రాజు. రెడీ సాంగే నా పేరే రాజు, ఎన్ పేర్దా రాజు, మేరా నామ్ రాజు. అందరూ నమస్కారం అండి. నా పేరు రాజు. ఈ ఊర్లో ఒక గైడ్ ని. ఏంటి సడన్ గా సాయి కుమార్? మేడం చిరంజీవి గారి వాయిస్ మేడం ఇది. మధ్యలో సాయి కుమార్ వచ్చారా? రెడీ. అదే నెక్స్ట్ నువ్వే అదే. కాపాలిక మంత్రం లేదు. రా పాలిక. మహాద్రాక్ష. ద్రాక్ష ఏంటి అంత ఎలా ఇస్తున్నా? జోకిస్తున్నారు. అందుకే ఎవరిని ఎక్కిరించకూడదు. ఇంకొక ఎంట్రీ ఉంది. ఓకే. I'm a very good girl, send me your teacher, my dear brother. అన్ని మంచి habits ఉన్నంత నాలో విన్నవ మిస్టర్. రాజు నాకు ఐస్ క్రీమ్ కొని ఇవ్వ రాజు. ఐస్ క్రీమ్ ఏం లేదు. ఈ పరిస్థితి చూస్తే ఎలా ఉంది? ఐస్ క్రీమ్ పుడిచి గారిపోతుంది ఇక్కడ. రాజు రాజు నాకు దెబ్బ తగిలింది రాజు, హిమాలయాలకు వెళ్ళి మూలిక తీసుకురా రాజు. దొండగా కొడతాడు పడిపోతాయి. ఈ పరిస్థితి రామాయణ గేట దాటలేడు, విమాన పాదాలు కూడా రాసుకే. చీటింగ్ బాబు గారిది, చీటింగ్. కూర్చొని చేస్తే చీటింగ్. ఓకే. ఒక్క మగాడు. రెడీయా? నువ్వెందుకు అలా ఏడుస్తున్నావు? కాలు కింద స్కేటింగ్ చూస్తే ఏడుపు వస్తుంది. నిన్ను చూస్తే ఏడుపు వస్తుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ గుండె చూస్తే ఏడుపు వస్తుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ ముక్కు చూస్తే ఏడుపు వస్తుంది. రష్మి నువ్వెందుకు ఏడుస్తున్నావు? తీసుకుంటే ఏమవుతుందని ఏడుస్తున్నా. ఇది మామూలు కన్య కాదు. అసలు అది కన్యే కాదు, అది కన్య. ఇది మామూలు కన్య కాదు. ఏడా నువ్వు భయపడతావు నా తెచ్చవుడా? అబ్బని తీయని దెబ్బ. ఏంటి అలా చూస్తున్నావు? నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు నువ్వే వాయిస్ చేస్తున్నావు అనేది. నీకేమైనా అర్థమైందా? నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు నువ్వే వాయిస్ చేస్తున్నావు అని. నీకేమైనా అర్థమైందా శాంతి? నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు అసలు ఈ క్యారెక్టర్ నీకు ఎందుకు ఇచ్చారా అని. మహాద్రాక్ష మీ ఇద్దరు గొడవ పెడితే పాడొస్తుంది. పాట పాడుకోండి.
అరే ఆడి కాలు చీరిపోతాయి, ఎవడో సపోర్ట్ చేయండి ఆడికి. మానవా ఎలా మాతో మనకు వచ్చి 4 వయసులో అవే తిప్పి తిప్పి స్కిట్లు వేస్తూ ఉంటావా? ఆ 4 వయసులు కూడా చక్కగా చేసేది. మా దృష్టికి వీల్ చైర్. మనకు వచ్చే 4 వయసులు వాటిని తిప్పి తిప్పి వేస్తూ ఆ ఉంటాం. 4 వయసులు కూడా చక్కగా చేసేస్తేగా. కొట్టు కమాన్ కొట్టు. నెక్స్ట్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఓడి చేస్తాను కొట్టను. అబ్బాయ్ మాద్భుతం. సాంగ్ 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 చూటిగా బుచ్చి నేను చూస్తుంటే నా ఒళ్ళంతా మైమరిచి ఉపయోగించిపోతుంది. ఓ సాంగ్ వేసుకుందామా? ఎన్నిసార్లు వేసుకుంటావురా సాంగ్? నాతో కాదు, విలన్ నీతో సాంగ్ దా. అంటే అన్ని సినిమాల విలన్ సాంగ్స్ ఉండవు కదా, నీకోసం ఈ సినిమాలో సాంగ్స్ పెట్టదా? అద్భుతం, మహాద్భుతం. మామూలు కన్య కాదు, ఎస్ దేవా కన్యా. ఓకే. దాని ఉంగరం దొరికితే అదృష్టవంతులవుతారు. వెల్ ఏది ఉంగరం? పడేరా. ఇదిగో ఉంగరం ఇక్కడే పడి, ఓకేనా? రైట్, తీసుకో. ఉంగరం అంగుళీకం. నువ్వు ఆగురా. పటాటా వడా, పానీపూరి, నా అంగుళికము. ఇది నాకు దొరికింది, ఇది నా సొంతం అంతే. మానవా. అంజనం వేస్తాం అవాయమి. ఐడి బెస్ట్ కూతురు బయట. నేను ఇక్కడ యాగం చేస్తున్నాను. ఎందుకు యాగం చేస్తున్నారు? ఎవరిని పిలిస్తే వాళ్ళు నా దగ్గరికి వస్తారు. బా, ఛ. ఏమైంది? ఆ విషయం ముందే తెలుసుంటే రోజు పూజ చేస్తూ కూర్చునేదాన్ని కదా. నువ్వు నా పట్టుకోండి. ఏదో మర్యాదగా కూర్చొని హోమం చేస్తున్నాడు కదా, వదిలే. ఇది దేవా కన్యా మాది సొంతం. రా పాలిక, అంబేష్ పూరే, రా పాలిక. చెట్టు చెయ్య. ఓకే, వెరీ గుడ్. బా వాడు కనీనట్టు పడ్డాడు. ఇది పాలిక. ఎంతమంది పడతారు నా పైన? రెడీ. వస్తున్నాడు. ఆఖరికి ముగ్గురు తెచ్చిపోయారు అనమాట. దేవకన్య, హీరో, మాంత్రికుడు ముగ్గురు తెచ్చారు అంతే. ఎంట్రన్స్ కిట్